బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా లక్షల్లో ఆస్తి నష్టం జరగగా వందల మంది ప్రజలు జైళ్లలో బంధించబడ్డారు. 200 మంది దాకా మరణించారు. ఇలా బంగ్లాదేశ్ మొత్తం ఒక రణరంగంగా మారింది. ఇంత స్థాయిలో శాంతి భద్రత దిగజారడానికి ప్రధానంగా 2 కారణాలు కలవు. ప్రధాన కారణం రిజర్వేషన్ల రద్దు అయితే మరొక కారణం రాజకీయ ఆధిపత్యం. ముందుగా రాజకీయ కారణాలు చూస్తే ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు 2001లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 నుండి ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాల పైగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ సుదీర్ఘ అధికారం వల్ల నియంతృత్వంతో ప్రతిపక్ష పార్టీ నాయకులపై అణిచివేతలు, అరెస్టులు మరియు మానవ హక్కుల ఉల్లంఘన, అంతేగాక ప్రభుత్వ విధానాల వల్ల ధరలు పెరగడం, ఆర్థిక వనరుల దుర్వినియోగం జరగడం మరియు నిరుద్యోగం, అవినీతి పెద్ద మొత్తంలో పెరగడం ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దీంతో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అల్లర్లకు ప్రధాన కారణమైన రిజర్వేషన్ల గురించి మాట్లాడితే, బంగ్లాదేశ్ 1971లో పాకిస్తాన్ నుండి వేరుగా ఏర్పడిన తర్వాత 1972లో విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. ఆ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. స్వతంత్ర సమరయోధుల కోటా కింద స్వతంత్ర సమరయోధులకు వారి పిల్లలకు 30% రిజర్వేషన్, మహిళలకు 10% రిజర్వేషన్, వెనుకబడిన జిల్లాల అభ్యర్థులకు 10% రిజర్వేషన్, గిరిజన వర్గాలకు 5% రిజర్వేషన్, దివ్యాంగులకు 1% రిజర్వేషన్, ఇలా మొత్తం 56% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు అవకాశాలను కోల్పోతున్నారని యువత భావించడం, అలాగే స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయినా స్వతంత్ర సమరయోధుల కోటా కింద 30% రిజర్వేషన్లు ఇంకా వారి పిల్లలకు ఇవ్వడం, అంతేకాకుండా స్వతంత్ర సమరయోధుల కోటాను రిజర్వేషన్లు అర్హులైన వ్యక్తులకు కాకుండా అధికార పార్టీ తమ నచ్చిన వ్యక్తులకు అక్రమంగా కేటాయించడం, ఈ కారణాల వల్ల ప్రజలు అసంతృప్తితో 2018లోనే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయగా ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై స్వతంత్ర వీరుల పిల్లలు హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు రిజర్వేషన్లు యథాతథంగా కల్పించాలని తీర్పునిచ్చింది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు నియంతృత్వ విధానాల వల్ల ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలని యువత పోరాటాన్ని ప్రారంభించింది. ఈ పోరాటం రోజు రోజుకు హింసాత్మకంగా మారడంతో ఈ పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 56% నుండి 7%కి తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 7% రిజర్వేషన్లో 5% స్వతంత్ర సమరయోధులకు కాగా మిగిలిన 2%లో 1% గిరిజనులకు, మరొక 1% ట్రాన్స్జెండర్లకు, దివ్యాంగులకు కేటాయించాలని స్పష్టం చేసింది.